ఈ రోజు నేను చెప్పే యాప్ చాలా యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ ఎలా వచ్చేసాయి అనేసి కంప్లీట్ గా ఏమేమి ఫీచర్స్ ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఐదర్ మనకి కామన్ మ్యాన్ కానీ సర్వీస్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ యాప్ ఖచ్చితంగా పర్టికులర్ గా ఎందుకు ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తున్నానంటే, సో చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కి చాలా వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా వస్తాయి. పేద ప్రజలకి చాలా వరకు సంక్షేమ పథకాలు కానీ ఇంకా స్కీమ్స్ కొన్ని మనకు విడుదల చేస్తూ ఉంటది సెంట్రల్ గవర్నమెంట్. సో వాటిని అన్నీ తెలుసుకోవడం కానీ, ఇంకా మనకు పోలీసులు బయట ఏమైనా గొడవలు జరిగినప్పుడు కానీ, ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, సో వీటన్నిటికీ హెల్ప్ లైన్ నంబర్స్ కానీ, హెల్ప్ లైన్ నంబర్ కోసం కానీ ఎవరికి ఏం కాల్ చేయాలో తెలియదు అనమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని నేను తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ మీరు కమెంట్ చేస్తేనే నేను యాప్ లింక్ సెండ్ చేస్తాను. సో ఇలాంటివి ఏమి ఉండవు. సో పిన్ చేసి పెడతాను, లేకుంటే కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతాను. సో మీరు డైరెక్ట్ క్లిక్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు నేను వీడియో ఎందుకు చూడమంటానంటే, వీడియో పూర్తిగా చూస్తే మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో దీని పర్పస్ కోసం అన్నట్టు ఉంటుంది అన్నట్లు. అప్పుడు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సో కొన్ని ఫోన్లలో సపోర్ట్ ఉంటుంది, కొన్ని ఫోన్లలో సపోర్ట్ ఉండదు. కొంతమందికి చాలా మందికి తెలిసి ఉంటుంది యాప్ గురించి, కొంతమందికి తెలియదు ఉండదు. తెలిస్తే ప్రాబ్లం లేదు, తెలియని వారికి అసలు చాలా వెరీ యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ యాప్ అంట. ప్లీజ్ దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యాప్ ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయండి. చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? ఎలా వచ్చేసాయి అనేసి కంప్లీట్ గా ఏమేమి ఫీచర్స్ ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఐదర్ మనకి కామన్ మ్యాన్ కానీ సర్వీస్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు గవర్నమెంట్ ఈ యాప్ ప్లాన్ చేసింది అన్న ప్రతి ఒక్క విషయం ఇన్ డీటెయిల్ గా నేను స్క్రీన్ వీడియో చేశాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఓపెన్ చేస్తేనే ఫస్ట్ ఇలా చూపిస్తుంది. సో కింద మీరు చూసుకోవచ్చు సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రేషన్ కార్డు మీరు లాస్ట్ టైం వేయించుకున్నారా లేదా, మిస్ అయిందా, లేకుంటే ఏమైంది, ఎవరు వేయించుకున్నారు, ఒకవేళ మీరు మీ అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉండి మీరు వేరే ఊర్లో ఉండి అట్లా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉండేది. మీరు వేయించుకున్నారు లేకుంటే ఇప్పుడు 4 to 5 డేస్ వేస్తారు కదా, కొన్ని చోట్ల 3 డేస్ వేస్తారు, కొన్ని అర్బన్ ఏరియాలో 4 to 5 డేస్ వేస్తారు, మనకి రూరల్ ఏరియాలో 3 డేస్ వేస్తారు. సో ఇలా ఉంటుంది కదా. సో ఈ మేరా రేషన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ డీటెయిల్స్ మీరు అక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తుంది. ఓకేనా? నియరెస్ట్ ఫెయిర్ ప్రైస్ షాప్ మీకు ఎక్కడ దగ్గరలో ఉండే షాప్ కూడా మనం తెలుసుకోవచ్చు. 6 నెలల నుంచి మనం ఏమేమి పర్చేజ్ చేసాం వయా రేషన్ అని కూడా చూసుకోవచ్చు. బ్యాలెన్స్ కమెంట్ ఏంటి అంటే మీకు ఎంత రేషన్ రావాలా, ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది రేషన్‌కి సంబంధించి కంప్లీట్‌గా. సో మరి మీరు బ్యాక్ వచ్చారనుకో సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు మొత్తం సర్టిఫికేట్‌లండి. ఇప్పుడు క్యాస్ట్ కూడా వస్తుంది. క్యాస్ట్‌ది కూడా వస్తది. లైఫ్ సర్టిఫికేటు, పాస్‌బుక్కు, కాలిక్యులేటర్ మొత్తం అన్నమాట. సో పెన్షన్‌కి సంబంధించినవన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ పైన సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇక్కడ వ్యూ ఆల్ ఉంది చూడండి. వ్యూ ఆల్ దగ్గర క్లిక్ చేశారనుకోండి మీరు, ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా 9 సర్వీసెస్ వరకు ఉన్నాయి. మ్యారేజ్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మొత్తం. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసి తీసుకోవడమే, ఇంకా ఏంటి లేదు. పలానా సర్టిఫికేట్ కావాలని సెర్చ్ చేసుకోవడం, తీసుకోవడమే. ఏ టు జెడ్ వచ్చిద్ది. సో మీరు కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే యుటిలిటీ సర్వీసెస్ అన్నమాట. రేషన్ కార్డ్ చూసుకోవచ్చు. రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, నియర్ బై షాపు. మీరు ఇందులో గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బిల్ కూడా పే చేయొచ్చు. సో మన ఏమన్నా అసలు ఫార్మర్‌కి సంబంధించి అంటే రైతుకు సంబంధించిన ఏమన్నా మనం అప్డేట్ చేసినా కూడా ఇప్పుడు ఏపీలో అయితే సచివాలయంలోకి సంబంధించిన కూడా ఈకేవైసీ గాని, డెబిట్ గాని మనకు రైతుకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇవన్నీ వస్తాయంట కదా. సో వాటికి సంబంధించిన గాని, అసలు ఆధార్ సీడింగ్ గాని మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మళ్ళీ మీకు రైతుకు సంబంధించింది మనకు ఏమైనా లాస్ ఉన్నా, లేకుంటే ఎవరు కంప్లెయింట్ చేయాలన్నా కూడా, ఎవరు కాల్ చేయాలన్నా కూడా హెల్ప్ అండ్ అడ్వైస్ అని ఉంటదనమాట. దీనికి ఏమేం గవర్నమెంట్‌కి సంబంధించిన మన భారతీయ గవర్నమెంట్‌కి సంబంధించిన మొత్తం స్కీమ్స్ కానివ్వండి, మనకు ప్రాసెస్ కానివ్వనండి, ఎలా చేసుకోవాలి, ఏ వెబ్‌సైట్‌లో ఏమేం స్కీమ్స్ ఉన్నాయి, లోన్‌కి సంబంధించినవైతేనేమి, మనకు రైతులకు సంబంధించినవైతేనేమి, గవర్నమెంటు ఆహ్ ఐడీ‌లకి సంబంధించినవైతేనేమి, సర్టిఫికేట్‌లకి సంబంధించినవైతేనేమి, హెల్త్‌కి సంబంధించినవి వీటన్నిటి మొత్తం ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినది గాని ప్రతి ఒక్కటి ఉంటది. నేను ఇంతకుముందు కూడా మన ఛానెల్‌లో ఒక వీడియో చేశాను నేను. బీఎస్ఐ అనే ఒక యాప్ గురించి. అది కూడా ఇందులోనే ప్రతి ఒక్కటి డిస్ట్రిక్ట్ వైస్‌గా ఇప్పుడు కొన్ని రోజులు పోతే మనకు డిస్ట్రిక్ట్ వైస్ కూడా మనకి యాడ్ చేస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ లేదు. సో మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో మిగతా కూడా వస్తున్నాయి. మనవి కూడా యాడ్ అవుతున్నాయి. సో అవి యాడ్ అయితే మీకు చాలా అసలు మీరు గ్రీవెన్స్ కూడా ఇయొచ్చు. లీగల్ పాలిసీలు ఏంటో అన్నీ చూసుకోవచ్చనమాట. డిపార్ట్‌మెంట్ కోర్ట్ సర్వీస్ ఏంటేంటి, ఏమేం సర్వీస్ చేయాలి, అసలు క్రైమ్ రికార్డులు మొత్తం అన్నట్టు. అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ సర్వీస్ అని దాని మీద కొట్టి ప్రతి ఒక్కటి జనరలైజ్ చేసుకొని ప్రతి ఒక్కటి మీరు మీరు చెప్తే నమ్మరండి. ఇప్పుడు సర్వీస్‌లోకి ఏదైనా కొడతాను గదా. సో, ఇక్కడ ఉంటది గదా. ఇక్కడ మీరు జస్ట్ సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి జస్ట్ ఊకే మీరు ఈఫ్యో పేమెంట్ పాస్‌బుక్ చూసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవచ్చు.
సో, మీరు క్లెయిమ్ చేసుకున్న అమౌంట్‌ని చూసుకోవచ్చు. మరి బ్యాలెన్స్ ఉంటది కదా! ఎంత బ్యాలెన్స్ ఉన్న ట్రాన్సాక్షన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. మీకెంత అమౌంట్ డెబిట్ అయితుందని మంత్లీ అనేది చెప్పేసి మీ సాలరీ పే ఎంతుంది మొత్తం కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు విత్ పీడీఎఫ్. ఓకే. సో, ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఇంతకుముందు నేను సెర్చ్ చేసిందనమాట. సో, ఆధార్ సంబంధించింది మీకు బెస్ట్ యూజ్‌ఫుల్ అనమాట అసలు. మీరు ఫోన్ ఓపెన్ చేసి నేను నా ఛానెల్‌లో కూడా చాలా వరకు చూసాను. నేను బాగా సెర్చ్ చేయగా నాకు దొరికింది. అసలు ఏంటి ఇన్ని రోజులు నేనెందుకు నాకు ఆల్రెడీ వాడాను నేను ఇంతకుముందు ఈ యాపు. కానీ నాకు ఇంత ఫ్యూచర్‌లు ఉండేది తెలీదు. ఓకేనా. సో, మనకు తెలిసింది కాబట్టి మన యు సబ్‌స్క్రైబర్‌లు గాని, యూజర్స్ గాని చాలా మంది తెలియని వాళ్ళకి యూజ్ అయిద్ది గదా! ఈ యాప్ అసలు ఎందుకుందో చాలా మంది వరకు తెలీదనుకుంటున్నా. తెలియని వాళ్ళకైతే చాలా మందికి యూజ్ అయిద్ది. తెలిసిన వాళ్ళైతే సో, మనం తెలుసుకోండి. ఇంకా ఏమేమి ఫీచర్‌లు ఉన్నాయని గాని తెలుసుకున్న ఉపయోగపడిద్దని వీడియో చేస్తున్నాను. సో, ఆధార్ మీద క్లిక్ చేయండి. నేను సెర్చ్ చేశాను. మీరక్కడ ఆధార్ అని టైప్ చేసినా కూడా వచ్చిద్ది. వేరేది ఏది తీసుకున్నా కూడా ఆధార్ వచ్చిద్ది. చూసుకున్నారా? అసలు మైండ్ పోయిద్ది అసలు. చూసుకోండి మీరు పైన డౌన్‌లోడ్ ఆధార్ ఇక్కడ నుంచే జస్ట్ చెక్ ఆధార్ వాలిడిటీ మీ ఆధార్ కార్డ్ ఎన్ని రోజుల వరకు పనిచేసిద్దో ఉండిద్ది. లాక్, అన్‌లాక్, చెక్ ఆధార్ ప్రీవియస్ కార్డ్ ఆర్డర్ స్టేటస్ మీరు ప్రీవియస్ కార్డ్ ఆర్డర్ పెట్టారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెరిఫై ఈమెయిల్, మొబైల్ నంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ లింక్ అయిందో లేదో మనం వేరే వెబ్‌సైట్‌కెళ్ళి ఎన్‌పీసీ లింక్ అని, యూపీఐ పేమెంట్స్‌కెళ్ళి ఆ ప్రాసెస్ మనం లింక్ పెట్టి అదంతా అవసరం లేదు. ఒక్కసారి మీరు యాప్‌లో లాగిన్ అయ్యారంటే డైరెక్ట్ అన్నమాట అసలు. నేను షాక్ అయ్యా లిటరల్‌గా ఓపెన్ చేసి చూడండి. జస్ట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఆధార్ నంబర్ ఉంటుంది. ఓటీపీ ఉంటుంది. లాగిన్ డైరెక్ట్ మీరు ఆ పేజ్‌కెళ్ళిపోతారన్నమాట. సీడింగ్ పేజ్‌కెళ్ళిపోతారు. మీకు వచ్చేసిద్దన్నమాట. జస్ట్ మనం సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు అసలు. మీరు మళ్ళీ ఆధార్ సెంటర్ కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మన ఎన్రోల్‌మెంట్ ఏదైతే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్లి మనం ఏమన్నా ఫోటో గాని, ఏమన్నా గాని అప్డేట్ ఇచ్చామో, బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకున్నాం అంటే ఫింగర్స్ అప్డేట్ చేసుకున్నా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా. రిట్రీవ్ అయ్యే ఆధార్ కార్డ్ నంబర్ పోయినా మనం ఎట్లా తెచ్చుకోవచ్చని మన ఛానెల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. దీని గురించి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఆధార్ నంబర్ తెచ్చుకోవచ్చు. అసలు ప్రీవియస్ అసలు నేనైతే అథెంటికేషన్ హిస్టరీ కూడా చేసుకోవచ్చు దీనిలో. ఆ! లాక్ అన్ బయోమెట్రిక్ కూడా లాక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ఈకేవైసీ చేసుకోవచ్చు. జనరల్ వర్చువల్ ఐడీ చేసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ చేసుకోవచ్చు. ఆధార్‌కి సంబంధించిన పేమెంట్‌లు ఏమేమి చేసినాం అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. అసలు చాలా మంచి యాప్ అండి. చాలా మందికి తెలీదు. గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి జస్ట్ మీ మొబైల్‌లో మీరు వేరే వేరే ఆధార్ ఇప్పుడు కొత్తగొచ్చిన ఆధార్ యాప్ ఇవేమి అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క యాప్ ఉంటే చాలు మీరు ఎంప్లాయ్ అయితే ప్రతి ఒక్కటి మీరు ట్రైన్‌కి సంబంధించిన గాని, టికెట్ గురించి గాని మనకు అసలు మొత్తం ప్లాన్ చేసుకోవచ్చన్నట్టు. మనం లైవ్‌లో గూడా చూసుకోవచ్చు. ఇప్పుడు పలానా స్టేషన్ నుంచి పలానా స్టేషన్ పోయి మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క దానికి సంబంధించినటివన్నీ ఉంటాయన్నమాట. జాబ్‌కి సంబంధించినటివన్నీ నోటిఫికేషన్స్ గాని, ప్రతి ఒక్క దానికి కూడా స్కీమ్స్ ఇక్కడ చూడు స్కీమ్స్ కొట్టారంటే మన గవర్నమెంట్‌లో ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంది గదా! సో, వాళ్ళ గవర్నమెంట్‌లో ఏమేమైతే మనకు స్కీమ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటివి, స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటివి స్టేట్ వైస్‌గా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అసలు ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయన్నమాట అసలు. ఎలా ఉన్నాయి? ఎన్ని స్కీమ్ చూడండి ఇక్కడ అగ్రికల్చర్, రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్‌లో 818 స్కీమ్స్ ఉన్నాయి. ఓకేనా. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్స్యూరెన్స్ దాంట్లో 293 స్కీమ్స్ ఉన్నాయి. బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేసి 622 స్కీమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ఎర్నింగ్ వచ్చేసి 1068 స్కీమ్స్ ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్‌నెస్ వచ్చేసి 255 స్కీమ్స్ ఉన్నాయి. హౌస్ హోల్డింగ్ అండ్ సాలరీ వచ్చేసి 118 స్కీమ్స్ ఉన్నాయి. పబ్లిక్ సేఫ్టీ అండ్ లా అండ్ జస్టిస్‌కి వచ్చేసి 27 స్కీమ్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ వచ్చి 96 స్కీమ్స్ ఉన్నాయి. స్కిల్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి 350 స్కీమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఉన్నాయి. సోషల్ వెల్‌ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ వచ్చేసి 1449 స్కీమ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ కల్చర్ 247 స్కీమ్స్ ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 75 స్కీమ్స్ ఉన్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం 67 స్కీమ్స్ ఉన్నాయి. యుటిలిటీ అండ్ శానిటైజేషన్ 48 స్కీమ్స్ ఉన్నాయి. వుమెన్ అండ్ చైల్డ్ 430 స్కీమ్స్ ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కటి మీకు దాని మీద జస్ట్ క్లిక్ చేయగానే చాలు. మీకు ఆ స్కీమ్ గురించి మొత్తం వస్తుంది. అది ఎక్కడ ఇంప్లిమేషన్ ఉంది? ఎవరికెవరికి వర్తిస్తుంది? మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటదన్నట్టు. మీరు అసలు నేనైతే షాక్ అయ్యా. యాప్ గురించి ఏంటి ఇట్లా ఉందా? అసలు ఫస్ట్ అయితే నేను ఏంటిది యాప్ అని గురించి చూసలే గానీ, నేను ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అయితే చూసిన తర్వాత నాకు మైండ్ పోయిందసలు. సో, మీరు కూడా ఖచ్చితంగా ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ నేను మన ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నా చాలా యూజ్ అవుద్ది. ఎందుకంటే మన గవర్నమెంట్‌లో ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి గదా! చాలా అంటే చాలా వస్తున్నాయి. వాళ్ళందరికి చాలా ఉపయోగపడిద్ది. చాలా యూజ్‌ఫుల్ గూడా. మీరు ఎక్కడ ఏంటికి సంబంధించిన గాని, ఎమర్జెన్సీకి గాని, ట్రావెల్‌కి సంబంధించిన గాని, అసలు నంబర్స్‌తో సహా ఉంటదండి. మీరు సైబర్‌కి గాని, ఇందులో సిబిల్ గూడా చెక్ జేసుకోవచ్చు. కాకపోతే పాన్ కార్డ్‌కి మీ ఓల్డ్ నంబర్ ఉంటే అవ్వదు. కొత్త నంబర్ లింక్ ఉండాలి. ఓల్డ్ నంబర్ అయితే ఒకవేళ మీ దగ్గర ఉంటే గన 100% జెన్యూన్‌గా చూపిచ్చిద్ది. ఓకేనా? మనకి దానికి ఏమేమి ఉన్నాయో కంప్లీట్ సెటప్ అనేది జేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ జూడండి హెల్ప్‌లైన్ నంబర్స్ అసలు మొత్తం ఫార్మర్స్‌కి సంబంధించిన గాని, సీనియర్ సిటిజన్స్ సంబంధించి డైరెక్ట్ నంబర్‌లు ఉంటాయండి. వుమెన్ అండ్ చైల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్లా ఈ నంబర్‌లన్నీ మీరు డైరెక్ట్ కాల్ జేసుకోవచ్చు. చాలా మందికి తెలీదు కొంతమందికి. రైల్వేకి సంబంధించిన నంబర్స్ కూడా చాలా మందికి తెలీదు. కంప్లెయింట్ ఏ నంబర్‌కి దేనికి సంబంధించింది? పోలీసోళ్ళకి, సైబర్‌కి, ఎమర్జెన్సీకి, వుమెన్ హెల్ప్‌లైన్‌కి
ఎట్లా ఏం కంప్లెయింట్ ఇయ్యాలనేది తెలీదసలు. సో, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి ఎలా కంప్లెయింట్ చేయాలి? ఏంటి అనేది కూడా తెలీదు. ఓకేనా? సో, ప్రతి ఒక్కటి ఉంటాయండి. ప్రతి ఒక్కటి. అసలు చాలా ఇంపార్టెంట్ మీకు. అసలు ఈ యాప్ గురించి కంప్లీట్‌గా వీడియో పూర్తిగా చూడండి. నేను దయచేసి ఒకటే వీడియో చాలా మందికి షేర్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో జెన్యూన్‌గానే ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.